హాయ్ హలో వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ తిమ్మారెడ్డి. చాయ్ బిస్కెట్ రోజు మనం తయారు చేయబోతున్నాం పనీర్ పెప్పర్ టోస్టీస్ అండ్ కల్కండ్ కాఫీ. పనీర్ పెప్పర్ టోస్టీస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామా. అది టోస్టీస్ తయారు చేసుకోవడానికి ముందుగా మనకి బ్రెడ్ అవసరం ఉంటుంది. సో ఈ బ్రెడ్ని ఇలా కవర్ చేసేందుకు పెడతామంటే డ్రై కాకుండా ఉండడానికి. సో ఈ ర్యాపర్ తీసేసిన తర్వాత ఈ బ్రెడ్ని మనం కట్ చేసి రౌండ్ రౌండ్ పీసెస్ లాగా తయారు చేసుకోవాలి. సో ఇలాంటి కట్టర్ ఉందనుకోండి ఇంకా చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఈ కట్టర్తో ఇలా ప్రెస్ చేశారనుకోండి ఇలా రౌండ్ రౌండ్ పీసెస్గా తయారైపోతున్నది. మిగతా బ్రెడ్ని తీసి పెట్టేసుకొని బ్రెడ్ క్రమ్స్ చేసేసుకోవచ్చు మనం తర్వాత కావాలంటే. సో ఇలా బ్రెడ్ కట్ చేసిన తర్వాత దీన్ని మనం ముందు టోస్ట్గా తయారు చేసుకోవాలి. సో ఒక ప్యాన్ తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసి బాగా వేడి చేసిన తర్వాత వేడి ప్యాన్లో మనం బటర్ వేసి మెల్ట్ చేసేయాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ ని రౌండ్ గా కట్ చేసుకున్నాం కదా, రౌండ్ గా కట్ చేసిన బ్రెడ్ పీసెస్ ని మనం ఈ ప్యాన్ లో వేసేసుకొని టోస్ట్ చేసుకోవాలి. ఇవి టోస్ట్ కావడానికి కొద్దిగా టైం పడుతుంది. అలాగే మనం ఇంకొక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి కొద్దిగా ఆయిల్ వేయాలి. ముందర ఆయిల్ వేసిన తర్వాత నెక్స్ట్ దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయాలి ముందు. సో ఉల్లిపాయలు కొద్దిగా కుక్ కానివ్వాలి. కుక్ అయిన తర్వాత నెక్స్ట్ సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు ఉన్నాయి మన దగ్గర, వాటిని వేసేద్దాం. కాకపోతే ఈ ఉల్లిపాయలు కుక్ అయిన తర్వాత. సో ఈ ఉల్లిపాయలు కొద్దిగా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ మనం క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాల్సి ఉంటుంది దీంట్లో. సో ఇవి కుక్ అవుతూ ఉంటాయి. సో మన దగ్గర కొద్దిగా పనీర్ ఉంది. ఈ పనీర్ని కూడా కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి దాంట్లో వేసేసుకుందాం. ఇలా కట్ చేసిన తర్వాత తీసేసి ప్యాన్లో వేసి కుక్ చేసేయాలి. సో నెక్స్ట్ తగినంత ఉప్పు, ఆ తర్వాత కొద్దిగా టొమాటో సాస్ అండ్ కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్. ఒకవేళ మీ దగ్గర గ్రీన్ చిల్లీ సాస్ లేదనుకోండి మీరు పచ్చిమిరపకాయలు కట్ చేసి అయినా వేసేసుకోవచ్చు. టొమాటో సాస్ వేసిన తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ వేసేద్దాం. సో ఈ రెండు సాసెస్ వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి ఫైనల్గా దీన్ని మిక్స్ చేసేయాలి. సో ఇప్పుడు ఈ బ్రెడ్ ఇక టోస్ట్ అవుతుంది కదా, సో మంచి కలర్ వచ్చేసింది ఒక సైడు. సో ఇంకో సైడ్ కూడా మనం దీన్ని కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకో సైడ్ కూడా ఇవి టోస్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సో ఒక్కొక్క టోస్ట్ తీసుకొని మనం ఈ ట్రే మీద పెట్టేసుకుందాం. ఇది బేకింగ్ ట్రే అవెన్లో పెట్టడానికి. ఇలా పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం అవెన్ ఆన్ చేసేసుకోవాలి. 160 degrees కానీ 180 degrees కానీ ఎంతైనా సరిపోతుంది. జస్ట్ పైన వేసిన చీజ్ మెల్ట్ కావడానికి మాత్రమే మనం అవెన్లో పెట్టేస్తాం. సో అవెన్ ఆన్ చేసేసి 160 degrees టెంపరేచర్లో పెట్టేద్దాం. అవెన్లో టెంపరేచర్ వచ్చేలోపు మనం తయారు చేసుకున్న ఈ పనీర్ అండ్ క్యాప్సికమ్ మిక్చర్ ఉంది కదండి, పనీర్ అండ్ పెప్పర్స్. సో ఈ మిక్చర్ని ఒక్కొక్క స్పూన్
మనం తయారు చేసుకున్న టోస్ట్ ఉన్నాయి కదా, బ్రెడ్ టోస్ట్, వీటి మీద పెట్టేయాలి. సో ఒక్కొక్క స్పూన్ తోని ఇలా పనీర్ అండ్ పెప్పర్ మిక్చర్ ని వీటి మీద వేసేద్దాం. ముందుగా చివరిగా దీని మీద కూడా వేసేసి పైనుంచి మనం మోజరెల్లా చీజ్ గ్రేట్ చేసి వేయబోతున్నాం. మోజరెల్లా చీజ్ అంటే పిజ్జా చీజ్, నేను రెగ్యులర్ గా మన షోలో చెప్తూ ఉంటాను కదా చాయ్ బిస్కెట్ లో. నెక్స్ట్ ఒక గ్రేటర్ తీసేసుకొని అది మోజరెల్లా చీజ్ గ్రేట్ చేసేయాలి. సో మోజరెల్లా చీజ్ గ్రేట్ చేసిన తర్వాత మనం ఇందాకనే అవెన్ ఆన్ చేసుకున్నాం కదా, 160 degrees సెంటిగ్రేడ్ వద్ద టెంపరేచర్ సెట్ చేసి పెట్టాం. ఆ టెంపరేచర్ వచ్చేలోపు ఒక్కొక్క టోస్టీ పైన కొద్ది కొద్దిగా ఈ మోజరెల్లా చీజ్ ఇలా పెట్టేసి మనం అవెన్లో పెట్టేద్దాం. సో మోజరెల్లా చీజ్ వేసిన తర్వాత పైనుంచి కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసిన తర్వాత అవెన్లో పెట్టేద్దాం. ఇది అవెన్లో ఒక 5 to 6 minutes 5 నిమిషాల్లో ఈ చీజ్ కరిగిపోయి మంచి గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం ఒక ప్లేట్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ పనీర్ అండ్ పెప్పర్ టోస్టీస్ ని 5 నిమిషాల కోసం 160 degrees సెంటిగ్రేడ్ ఉన్న అవెన్లో పెట్టేద్దాం. ఇది పనీర్ అండ్ పెప్పర్ టోస్టీస్ బేక్ అవడానికి కేవలం 5 minutes మాత్రమే టైం పడుతుంది. కల్కండ్ కాఫీ తయారు చేసేద్దాం. చిన్నప్పుడు ఈ కల్కండ్ని, ఇది కూడా యాక్చువల్గా పంచదారనే, కాకపోతే ఈ కల్కండ్ని మనం చాలా చాలా ఇష్టంగా తినేవాళ్ళం కదా. కల్కండ్ ఈ రూపంలో వస్తుంది, ప్లస్ ఇలా పట్క బెల్లం లాగా అంటే రౌండ్స్ లాగా కూడా వస్తుంది. సో దీన్ని ఉపయోగించి మనం ఈరోజు కాఫీ తయారు చేసేసుకుంటున్నాం. అయితే ముందుగా మరుగుతున్న నీళ్ళలో ఈ కాఫీ పౌడర్ వేసిస్తే కాఫీ డికాషన్ రెడీ అయిపోతుంది. ఈ కాఫీ డికాషన్ లో కొద్దిగా కల్కండ్ వేసేసి ఆ తర్వాత పాలు కూడా వేస్తున్నాం. ఇప్పుడు మనం ఇందాక అవెన్లో పెప్పర్ టోస్టీస్ పెట్టి టోస్ట్ చేసుకుంటున్నాం కదా, సో అవి కూడా రెడీ అయిపోయింటాయి. సో అవి తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఆలోగా మన ఈ కల్కండ్ కాఫీ కూడా రెడీ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ 5 నిమిషాల్లో మన పనీర్ అండ్ పెప్పర్ టోస్టీస్ రెడీ అయిపోయాయండి. చూసారుగా పైనుంచి వేసిన మన మోజరెల్లా చీజ్ మెల్ట్ అయిపోయి మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఒక వుడెన్ బోర్డ్ తీసేసుకుని దీంట్లో ఒక్కొక్క టోస్టీ తీసేసి, సో చీజ్ పక్కన పడింది అనుకోండి కొద్దిగా అలా ఆ పేపర్ కత్తుకుంటుంది, కొద్దిగా జాగ్రత్తగా తీసేసి ఈ వుడెన్ బోర్డ్ మీద పెట్టేసుకుందాం. సో 6 pieces టోస్టీస్. సో పైనుంచి మనం ఆ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం కదండి. సో ఆ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వల్ల మంచి కలరు ప్లస్ తినేటప్పుడు కొద్దిగా స్పైసీగా కూడా ఉంటుంది. సో వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ కాఫీ ఒకసారి మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక కాఫీ కప్ తీసుకొని ఈ కాఫీ కప్లో ఈ కల్కండ్ కాఫీని వేసేద్దాం. సో స్టవ్ ఆఫ్ చేసేసాం కదా, ఈ కల్కండ్ కాఫీని ఈ కప్లో వేసి సర్వ్ చేసుకుందాం. సో ఈ టోస్టీస్ వేడివేడిగా ఉన్నప్పుడే ఈ కల్కండ్ కాఫీ అండ్ పనీర్ అండ్ పెప్పర్ టోస్టీస్ రెండు కలిపి మనం టేస్ట్ చేసేద్దాం. పనీర్ పెప్పర్ టోస్టీస్ అండ్ కల్కండ్ కాఫీ రెండు రెడీగా ఉన్నాయి మన దగ్గర. ముందుగా ఈ పనీర్ అండ్ పెప్పర్ టోస్టీస్ ని టేస్ట్ చేసేద్దాం. ఒక పీస్ లో అసలు ఆపలేమండి, ఎందుకంటే మనం ఫస్ట్ బ్రెడ్ ని బటర్ వేసి టోస్ట్ చేసుకున్నాం కదా. సో ఆ బటర్ ఫ్లేవర్ ప్లస్ తినగానే ఆ క్రిస్పీగా బాగా టోస్ట్ అయి చాలా చాలా టేస్టీగా ఉందండి ఇది. వావ్. సో ఒకవేళ మీకు పిజ్జా ఇష్టమైనట్లయితే వెంటనే కావాలంటే బయట నుంచి ఆర్డర్ చేయడమో లేకపోతే బయట రెస్టారెంట్కి వెళ్ళి తినడం అవుతుంటుంది. సో సింపుల్గా
ఒక 5 minutesలో లేకపోతే 10 minutesలో ఈజీగా తయారు చేసుకోగలిగిన ఈ పనీర్ పెప్పర్ టోస్టీస్ మీరు కూడా తయారు చేసేసుకోండి. మీరు ఇందాక చూసారు కదండి ఎలా తయారు చేసుకోవాలో. సో దీంతో పాటు కాంబినేషన్లో తయారు చేసుకున్న ఈ కల్కండ్ కాఫీని కూడా మనం టేస్ట్ చేద్దాం. పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. కొద్దిగా స్పైసీగా ఆ టోస్ట్ అయిన బ్రెడ్ని తిన్నాం కదా, సో దాంతోపాటు ఒక పర్ఫెక్ట్ కాఫీ ఈ కల్కండ్ కాఫీ. పనీర్ పెప్పర్ టోస్టీస్ తయారు చేయ విధానం. ముందుగా బ్రెడ్ పీసెస్ ని రౌండ్ గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ లో బటర్ వేసి మెల్ట్ చేసి రౌండ్ గా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ ని ఆ ప్యాన్ లో వేసి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు టోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసిన తర్వాత ముందుగా ఉల్లిపాయలు, ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, పనీర్ ముక్కలు, ఉప్పు, టొమాటో సాస్, గ్రీన్ చిల్లీ సాస్ వేసి కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బేకింగ్ ట్రే తీసుకుని అందులో ముందుగా టోస్ట్ చేసుకున్న రౌండ్ బ్రెడ్ పెట్టి వాటిపై పనీర్ మరియు క్యాప్సికమ్ మిశ్రమాన్ని పెట్టి పైనుంచి గ్రేట్ చేసిన చీజ్ మరియు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని 160 degrees సెంటీగ్రేడ్ ఉన్న అవెన్ లో 5 నిమిషాల పాటు బేక్ చేసుకుని ఓ ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావలసిన పనీర్ పెప్పర్ టోస్టీస్ రెడీ. కల్కండ్ కాఫీ తయారు చేయ విధానం. ముందుగా ఒక ప్యాన్ లో నీళ్లు వేసి మరిగించి అందులో కాఫీ పొడి, కల్కండ్, చివరగా పాలు వేసి మరిగించి ఒక కాఫీ కప్ లో పోసుకుని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన కల్కండ్ కాఫీ రెడీ. చాయ్ బిస్కెట్ ని మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ అయితే www.facebook.com/etvabhiruchi. అదే యూట్యూబ్ లో చూడాలనుకుంటే www.youtube.com/etvabhiruchi. చూసారు కదండి ఇవాల్టి ఈ టోస్టీస్ అండ్ కాఫీ కాంబినేషన్. ఇలాగే ఇంకో సరికొత్త కాంబినేషన్ తో మీ ముందుంటాను. చాయ్ బిస్కెట్ లో మీ తిమారే.